అరే బాబు, ఇంగ్లీష్ అనేది డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు. ఇంగ్లీష్ అనేది మన తెలుగులాగే ఒక భాష మాత్రమే. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో లాంగ్వేజెస్ లాగే ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజ్ అనే విషయం పిల్లలకు మీరు ఎప్పుడైతే చెప్తారో స్కూల్లో, అప్పుడు పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి ఇంగ్లీష్ మీద ఉన్న భయం పోతుంది. కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టీచర్స్ పిల్లలకి చెప్పాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఇంగ్లీష్కు ఉన్నటువంటి ప్రామినెన్స్ని తెలియచేయాలి. నేనైనా ఈరోజు ప్రపంచంలో ఇంగ్లీష్కి చాలా ప్రామినెన్స్ ఉంది, ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మీరు కూడా తెలుగును ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఇంగ్లీష్లో కూడా అదే విధంగా మాట్లాడేటట్లు మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళకి కూలంకషంగా చెప్పాలి, అర్థమయ్యే విధంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళలో భయం పోతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా ఇంగ్లీష్ అనేది డిఫికల్ట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు బాగా చదవాలి, బాగా బైహార్ట్ చేయాలి, మీరు గ్రామర్ రూల్స్ అన్నీ నేర్చుకోవాలి, మీరు కష్టపడి బాగా చదివి ఇంగ్లీష్ సబ్జెక్ట్ని పాస్ కావాలి, ఇలా స్ట్రెస్ చేసి చెప్పకూడదు. వాళ్ళకు చెప్పే విధానం అనేది ఖచ్చితంగా వాళ్ళకి అర్థం కావాలి. ఇది ఒక లాంగ్వేజ్, దీనికి ప్రామినెన్స్ ఉంది, ఇది పెద్ద కష్టమేమీ కాదు, నేర్చుకుంటే తెలుగులాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారు అనే విషయం ఎప్పుడైతే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్స్ పిల్లలకు చెప్పగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా పిల్లలు స్కూల్ లెవెల్లో నుండే, అంటే స్కూల్ స్థాయి నుండే వాళ్ళు ఇంగ్లీష్ మీద ప్రేమను పెంచుకుంటారు. ఎందుకంటే ప్రేమను పెంచుకోవాలని ఎందుకుంటున్నానంటే, ఎప్పుడైతే మనం ఒక దానిని బాగా ఇష్టపడతామో అప్పుడే దానిని మనము బాగా మాట్లాడడానికి కూడా ఇష్టపడతాం. అవునా కాదా? ఇప్పుడు మనం తెలుగుని ఇష్టపడుతున్నాం ఎందుకంటే తెలుగు మన మదర్ టంగ్, మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. అలాగే ఇంగ్లీష్ మీద కూడా ఒక ఇష్టాన్ని ఏర్పరచాలి పిల్లలకి. అప్పుడు చిన్నప్పటి నుండే, అంటే స్కూల్ స్థాయి నుండే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడతారు. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి టీచర్స్కి పిల్లలకి చెప్పండి, ఇది కష్టమైనటువంటి సబ్జెక్టు కాదు, ఇది మన తెలుగులాగే ఒక లాంగ్వేజ్ మాత్రమే, అది నేర్చుకుంటే వస్తుంది. మన తెలుగులాగే ఇంగ్లీష్లో కూడా గ్రామర్ ఉంటుంది, కానీ మాట్లాడేటప్పుడు మీరు గ్రామర్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు వచ్చి రానటువంటి ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ మీరు గ్రామాటికల్లీ కరెక్ట్ ఇంగ్లీష్ కూడా మీరు మాట్లాడగలుగుతారు. ఇలా చెప్పాలి. ఇలా చెప్తేనే, మాకు ఇలా చెప్పకపోవడం వల్లే కదా మేము ఇంగ్లీష్ మాట్లాడడానికి కోసం, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది. మాకు స్కూల్లో ఇలాగే చెప్పేవాళ్ళు, రే ఇంగ్లీష్ అనేది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్, దాంట్లో మాట్లాడాలంటే చాలా కష్టం రా, మాకే ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు అని వాళ్ళు బోర్డు మీద రూల్స్, రెగ్యులేషన్స్, గ్రామర్ ఇదంతా చెప్పేసి. ఎందుకంటే రిటన్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. అవునా? ఏదైనా ఒక సెంటెన్స్ నువ్వు గ్రామాటికల్గా కరెక్ట్ రాస్తేనే అది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. అప్పుడు దాన్ని గ్రామాటికల్గా మనం మారిస్తేనే అది కరెక్ట్ అవుతుంది, దానికి ఒక మార్క్ వస్తుంది. ఒప్పుకుంటాను, నేను కాదని చెప్పట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈ గ్రామర్ రూల్స్ వీటన్నిటినీ కూడా మీరు పిల్లలకి ఇన్కల్కేట్ చేయకూడదు. స్టార్టింగ్లో ఏం చేయాలి? మాట్లాడాలి. చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న ఫ్రేజెస్ పిల్లలు మాట్లాడేటప్పుడు ఎంకరేజ్ చేయడం. తప్పులు పోయినా సరే, వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఇలా చేస్తే ఏమవుతుందంటే స్లోలీ గ్రాడ్యువల్లీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వాళ్ళే మోటివేట్ అవుతారు. అరే నేను ఈ సెంటెన్స్ ఇలా మాట్లాడకూడదు, ఈ సెంటెన్స్ ఇలా మాట్లాడాలి, మా టీచర్ మాట్లాడేటప్పుడు నేను అబ్జర్వ్ చేయాలి, సో కాబట్టి నేను ఈ సెంటెన్స్ని ఇలా తప్పుగా మాట్లాడుతున్నాను, దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళకే తెలుస్తుంది. లేదంటే మీరు కరెక్ట్ చేయండి వాళ్ళు మాట్లాడేటప్పుడు, రైట్? అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పిల్లల్లో ఒక ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి భయం పోతుంది, వాళ్ళకు ఒక ఇష్టం ఏర్పడుతుంది. అందుకే దయచేసి స్కూల్లో మన పిల్లలకి మనం ఇలా చెప్పాలి. ఎప్పుడైతే ఇలా చెప్తామో, అర్థమయ్యే విధంగా చెప్తామో, అప్పుడు స్కూల్ లెవెల్ నుండే, అంటే స్కూల్ స్థాయి నుండే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడతారు. ఓకేనా? థ్యాంక్ యూ. Please do it.